ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ షిరిడి సాయినాథాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. శుక్రుడు జాతకంలో 6 ఉంటే ఎలా ఉంటుంది? ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కారణం ఏంటంటే శుక్రుడు వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి గ్రహం. అసలు ఒక వ్యక్తి జాతకం ఏమీ చూడకుండగా, భావాలు చూడకుండగా, అధిపతులు చూడకుండగా, కేవలం అతని జాతకంలో శుక్రుడు ఎక్కడ ఉన్నాడు అనేటువంటిది చూసి అతని యొక్క వైవాహిక జీవితం గురించి 50% చెప్పచ్చు. కారణం ఏంటంటే శుక్రుడు భోగభాగ్యాలు ఇచ్చేటువంటి వాడు, ఇంద్ర సుఖాలు ఇచ్చేటువంటి వాడు, లైంగిక సుఖాన్ని ఇచ్చేటువంటి వాడు. కుటుంబంతో, భార్యతో, భర్తతో చక్కగా ఆనందంగా ఉండాలంటే శుక్రుడు బాగా ఉండాలి. అతని యొక్క వైవాహిక జీవితం బాగా ఉండాలంటే శుక్రుడు బాగా ఉండాలి. శుక్రుడు బాగా ఉంటే వీర్య వృద్ధి బాగా ఉంటుంది. అట్లాగే భార్యతో లైంగిక సుఖాలు బాగా గడపచ్చు. భావప్రాప్తి బాగుంటుంది. అంతటి డెప్త్కి వెళ్ళేటువంటి సబ్జెక్ట్ అనమాట శుక్రుడితోటి. శుక్రుడు చూడండి, శుక్రం దాంట్లోనే ఉంది అర్థం అనమాట. శుక్రుడు అంటే శుక్రం, శుక్రం అంటే వీర్యం అనమాట. అంచేత శుక్రుడు ఎవరికైతే జాతకంలో బాగుంటాడో అతను వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి అన్నీ కూడా, స్వర్గసుఖాలన్నీ కూడా పొందొచ్చు. అతను అంత గొప్పదనమాట శుక్రుడు. ఈ శుక్రుడు వల్ల అన్నీ కూడా జరుగుతాయి. అటువంటి శుక్రుడు ఎప్పుడు కూడా 6వ స్థానంలో ఉండకూడదు. శుక్రుడు 6వ ఇంట్లో ఉన్నట్లయితే దానికి భృగు షట్క దోషము అని పేరు. భృగు అంటే శుక్రుడు 6 ఉండకూడదు. అందుకే మీకు చూడండి, వివాహ ముహూర్తం నిర్ణయించేటప్పుడు కూడా ఏ దోషమైనా పర్వాలేదు, లగ్నంలో ఈ గ్రహం ఉంటే అలా అవుతుంది, ఆ గ్రహం ఉంటే అలా అవుతుందని చెప్తారు. కానీ శుక్రుడు 6 ఉన్నట్లయితే ఆ దోషం చాలా చెడ్డదనమాట. దీనికి 21 మహాదోషాలలో ఒకటి. 21 మహాదోషాలని 21 దోషాలు ఉన్నాయి. ఆద్య పంచాంగ శుద్ధిశ్చ, ద్వితీయ సూర్య సంక్రమ, తృతీయ కర్తరే దోషం అని చెప్పేసి పెద్ద శ్లోకం ఉంది. అది దీంట్లో 21 దోషాల గురించి చెప్తాడు. ఈ 21 దోషాలలో ఒకటి ఏంటయ్యా అంటే భృగు షట్కము. అసలు ఈ భృగు షట్కం అంటే వివాహ ముహూర్తం సమయంలో కూడా భృగు షట్క దోషం లేకుండా వివాహం నిర్ణయించాలి. అయితే దానికి కొన్ని ఎగ్జంప్షన్స్ కూడా ఉన్నాయి. అది సిద్ధాంతులు చూసుకుని ఒకవేళ ఆ ఎగ్జంప్షన్స్లో కనుక ఉన్నట్లయితే ఆ ముహూర్తం నిర్ణయిస్తారు. అది వేరే సంగతి. అంటే ఏదైనప్పటికీ కూడా అటువంటి వాళ్ళు కూడా ఒకవేళ ఎగ్జంప్షన్లో పడి ఆ ముహూర్తం పెట్టినా కూడా శుక్రుడికి బొబ్బర్లు దానం చేయడం చాలా ముఖ్యం అన్నమాట. ఎప్పుడైనా సరే శుక్రుడికి బొబ్బర్లు దానం చేసి వివాహం చేయాలి. ఒకవేళ ఎవరికైనా ముహూర్తంలో భృగుషట్క దోషంలో ముహూర్తం పెట్టారే అనుకోండి, తప్పదండి, ఎగ్జంప్షన్ వచ్చిందండి, పెట్టారు అని అనుకుందాం. ఎవరైనా పెట్టచ్చు ఎగ్జంప్షన్లో కూడా. అటువంటి వాళ్ళు కూడా బొబ్బర్లు కనుక దానం చేసి పెళ్లి రోజున చేసుకున్నట్లయితే చాలా మంచిది. అయితే ఇక్కడ జాతకంలో నేను చెప్తున్నా, అంటే ముహూర్తంలోనే అలా వచ్చినప్పుడు మనం చేస్తున్నామంటే మన జాతకంలో ఉన్నప్పుడు ఏం చేయాలి? షట్కము అంటే 6 అంటే 6వ స్థానం దేనికి సంబంధించింది అంటే రోగాలు, రుణాలు, శత్రువులు, ఇవన్నీ కూడా. అందుకే 6వ స్థానం బలంగా ఉండకూడదు ఎప్పుడు కూడా జాతకంలో. 6వ స్థానం బలంగా ఉందంటే షష్టాధిపతి బలంగా ఉన్నాడు అని. షష్టాధిపతి బలంగా ఉన్నాడంటే మన శత్రువు బలంగా ఉన్నాడు. మన శత్రువు బలంగా ఉంటే మనకేంటి? భయం వేస్తూ ఉంటుంది. మన శత్రువు బాగా వీక్గా ఉన్నాడు అనుకోండి, మనం భయపడం ఎప్పుడైనా సరే. అది అంచేది ఏంటంటే ఈ శత్రువు మనం ఏం చేయలేడు, పోలే ఇంకా వాడు బాధ వాడు పడతాడని చెప్పి అనుకోవచ్చు. కానీ శత్రువు బలంగా ఉన్నప్పుడు కొంచెం మనం భయపడుతూ ఉంటాం అనమాట. అలాగే షష్టాధిపతి ఎప్పుడు కూడా బలంగా ఉండకూడదు. అటువంటిది ఈ శుక్రుడు కనుక ఎప్పుడైతే 6లో ఉన్నాడో, 6 ఉన్నాడో వైవాహిక జీవితం అనేటువంటిది దెబ్బతింటుంది, కొంచెం వీక్ అవుతుంది అనమాట. అటువంటి వాళ్ళు ఒకవేళ వాళ్ళు ముందుగానే జాతకంలో శుక్రుడు కనుక 6 ఉన్నట్లు సిద్ధాంతులు చెప్పినప్పుడు వాళ్ళు శుక్రగ్రహ పరిహారాలు చేసుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. అలా చేసుకున్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది. శుక్రుడికి పరిహారాలు ముఖ్యంగా ఏం చేసుకుంటారంటే ప్రతి నిత్యం కూడా బొబ్బర్లు, మొలకలు తినాలి, 20 గింజలు. అది కూడా వారంలో 6 రోజులు తినాలి. 7 రోజులు ఎందుకు వద్దంటున్నానంటే ఎప్పుడు కూడా 6 రోజులు తిన్నప్పుడు 7వ రోజు అది సెట్ అయ్యి మనకి శుభాన్ని చేకూరుస్తుంది, వరుస పెట్టి కొట్టేయడం కాకుండా. వారంలో 6 రోజులు తినాలి. శుక్రవారం ఖచ్చితంగా తినాలి మొలక, బొబ్బర్లు. అలాగే
లలితా సహస్రనామ స్తోత్రం. ఈ లలితా సహస్రనామ స్తోత్రం కూడా వాళ్ళు ప్రతిరోజు కనుక చేసినట్లయితే చాలా మంచి విజయం అవకాశాలు లభిస్తాయి. అట్లాగే శుక్రుడికి సంబంధించినటువంటిది అనమాట. ఆ శ్లోకం కూడా చదువుకున్నట్లయితే హిమకుంద మృణాలాభం దైత్యానాం పరమంగురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహం అనేటువంటి శ్లోకాన్ని కనీసం 20 సార్లు చదువుకోవడం. అలాగే బ్రాహ్మణుల చేత శుక్రగ్రహానికి జపం చేయించుకోవడం, ఇదొకటి చాలా మంచిది. ఈ జపం కూడా అన్ని గ్రహాల కంటే కూడా శుక్రుడి యొక్క మంత్రం ఎక్కువ ఉంటుంది. ఒకవేళ ఎవరైనా ఒక బ్రాహ్మడు చక్కగా చేసేటువంటి వాడు 10 రూపాయలు ఎక్కువ అడిగినప్పటికీ కూడా కంగారు పడకండి. ఎందుకంటే మిగతా గ్రహాలకి చేయడం ఒక ఎత్తు, శుక్రుడికి చేసేటువంటిది ఒక ఎత్తు అనమాట. శుక్రుడికి ఉన్నటువంటి మంత్రం 4 గ్రహాల మంత్రం ఎంత ఉంటుందో ఒక గ్రహానికి మంత్రం అంత ఉంటుందన్నమాట. కాబట్టి 4 గ్రహాలకి చేస్తే ఎంత సమయం ఎంత ఖర్చు అవుతుందో ఒక్క శుక్రుడికి చేస్తే అంత పద్ధతి పడుతుంది. కాబట్టి కంగారు పడకుండా చక్కటి బ్రాహ్మణుల్ని మీరు వినియోగించుకుని నియమించుకుని ఆయన యొక్క ఆశీర్వాదం అది పొంది చక్కగా శుక్రగ్రహానికి కూడా జపం చేయడం. అలాగే బొబ్బర్లు దానం చేస్తూ ఉండడం, అప్పుడప్పుడు శుక్రవారం బొబ్బర్లు దానం చేయడం. అలాగే అప్పుడప్పుడు ఆవుకు కూడా పెట్టడం. అలాగే సాయి ధునిలో శుక్రవారం రోజున వెళ్ళి కొన్ని బొబ్బర్లు ఆ ధునిలో కూడా వేసినప్పటికీ అది వేసి పూర్తిగా అది పూర్తయ్యేంత వరకు కూడా మనం అక్కడే ఉండాలన్నమాట. ఆ విధంగా కనుక చేసుకున్నట్లయితే ఈ శుక్రుడితోటి మనకి అన్నీ బాగుంటాయి. ఒకవేళ శుక్రుడు ఎవరికైనా 6 ఉన్నప్పుడు వాళ్ళు మగవాళ్ళు కనుక అయినట్లయితే ఏదైనా ఒక స్త్రీతోటి గొడవలు రావడానికి అవకాశం ఉంటుంది. అది కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. అది శుక్రుడి యొక్క దశలో కానీ శుక్రుడి యొక్క అంతర్దశలో కానీ శుక్రవారం రోజున కానీ ఇటువంటిది జరగడానికి అవకాశం ఉంటుంది. పాపం ఇందేమీ దోషం ఉండదు, ఏమీ ఉండదు నిజంగా. కాకపోతే ఒకవేళ ఒక స్త్రీతోటి ఎవరైనా కావచ్చు వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు రోడ్డు అయిపోయి వాళ్ళు ఏదో అడ్రస్ అడుగుతూ ఉంటారు. లేకపోతే అటువంటి సందర్భాలలో కూడా వాళ్ళు ఏదో రివర్స్ అయిపోయి వాళ్ళు ఇతనితో గొడవ పెట్టడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అది ఆఫీసులో కావచ్చు, బయట ప్రపంచంలో కావచ్చు, పెళ్ళిళ్ళలో కావచ్చు, ఇంకొక సందర్భంలో కావచ్చు. అందులో ఇటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఈ శత్రు స్థానంలో అంటే ఆరులో కనుక శుక్రుడు ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడైనా ఆడవాళ్ళు మాట్లాడుతున్నప్పుడు కూడా అనేక రకాల వృత్తులు ఉంటాయి కదా, వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ళు రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఆ రివర్స్ అయినప్పుడు కొంచెం మనకి లేనిపోని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి అటువంటి వాళ్ళు కూడా ఈ శుక్రగ్రహానికి పరిహారాలు చేసుకోవడం, లలితా సహస్రనామ స్తోత్ర ప్రారంభం చేసి అలా నెమ్మదిగా వింటూ ఉండడం, చదువుతూ ఉండడం, పారాయణ అనమాట. ఇటువంటివన్నీ కూడా చేసుకున్నట్లయితే ఆ శుక్రుడి యొక్క దోషం పోయి ఒక స్త్రీతోటి గొడవలు కాకుండా అనేక రకాలుగా మనకి లాభాలు కలగడానికే అవకాశం ఉంటుంది. ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ సమస్యకి మనం పరిష్కారం వెంటనే కనుక చేసుకున్నట్లయితే దాని యొక్క రిజల్ట్ కూడా మనకి త్వరగా చేరుతుంది. కాబట్టి ఎవరైనప్పటికీ కూడా శుక్రుడు 6 ఉన్నటువంటి జాతకులు ఈ సందర్భాలలో ఈ జాగ్రత్తలు కనుక తీసుకున్నట్లయితే వాళ్ళ జాతకం చాలా అద్భుతంగా ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బిఎల్ఎన్ మూర్తి 9440989496. శుభం.